నువ్వెవరు? I'm Pavani, Abhi sir assistant. Now you tell me, where are you going? నేను లోపలికి నా గదిలోకి వెళ్తున్నాను. For that you need an appointment. And time చెప్తారు, ఆ తర్వాత నువ్వు ఆయన్ని కలవాలి. ఇప్పుడు అభి నీ తిక్క కుదిర్చాడు. నువ్వు ఒక్కదానివి తెలివైన దానివి అనుకున్నావు కదా, ఇప్పుడు నీకు పడింది కదా సరైన దెబ్బ. ఏందో మనం మన పని చేసుకుందాం. మందిరం దగ్గరికి వెళదాం పదా. అనవసరంగా తను మరొకరి మీద కోపం మన మీద చూపిస్తుంది. ఆ తర్వాత నాకు ఒళ్ళంతా పట్టేస్తుంది. ఇక పద వెళదాం రా. పదక్క వెళ్దాం. ఇది నా ఇల్లు. నేను నా గదిలోకి వెళ్ళడానికి నాకు ఎవరి పర్మిషను అవసరం లేదు. నేను చెప్పాను కదా నువ్వు లోపలికి వెళ్ళకూడదని. ఎవరు ఆపుతారు నన్ను? నువ్వా? ఆపు చూడు, ఆపు చూడు. జరుగు. నీకే చెప్పేది జరుగు. ఏం జరుగుతోంది ఇక్కడ? ఏం జరుగుతోంది ఇక్కడ? నాకు తెలుసు మ్యూజిక్ రావట్లేదని. ప్లీజ్ నాటకాలు ఆడకండి. ఏంటిదంతా? నువ్వు ఎప్పటి వరకు ఇంట్లో ఉంటావో అప్పటి వరకు ఇలానే జరుగుతూ ఉంటుంది. నేను దీని గురించి కాదు, తన గురించి మాట్లాడుతున్నాను. ఎవరు తను? తన పేరు పావని. నువ్వు తనని ప్రేమగా డోల్ డోల్ అని పిలవచ్చు. పావని అయితే నాకేంటి, ఇంకెవరైతే నాకేంటి? నా ఇంట్లో ఏం చేస్తోంది? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను చెప్పాను కదా లోపలికి ఎవరిని రానివద్దని. మరి తను లోపలికి ఎలా వచ్చింది? సార్ ఐమ్ సారీ, నేను తనని ఆపడానికి ట్రై చేశాను కానీ తను బలవంతంగా లోపలికి వచ్చేసింది. బలవంతంగానా? ఫోటో కావాలా? ఆటోగ్రాఫ్ కోసం వచ్చావా? ఏంటి? మరి నువ్వు బలవంతంగా లోపలికి ఎందుకు వచ్చావు? చూడండి మీరు. చూడు, లుక్ ఎట్ మీ. ఐఎమ్ ఏ రాక్ స్టార్ అభిని. తను నా అసిస్టెంట్ పావని. డోల్ డోల్. ఈసారి తను కనుక నీకు చెప్పింది అనుకో నువ్వు గదిలోకి వెళ్ళకూడదు అని, దాని అర్థం నువ్వు గదిలోకి వెళ్ళకూడదు అని. తను మీకు అసిస్టెంట్ కావచ్చు కానీ నేను మీకు బాస్ని. మిమ్మల్ని కలవడానికి నాకు ఎవరి పర్మిషన్ అవసరం లేదు. తనను చూస్తే నాకు బాస్ లాగా అనిపిస్తోందా? చాలా ఫ్రాంక్ గా చెప్తాను కదా. ఏమనుకుని మీరు అసిస్టెంట్ ని పెట్టుకున్నారు? శాలరీ ఎవరిస్తారు? ఎందుకంటే నేను తనకి ₹1 కూడా ఇవ్వను. పావని, could you excuse us for 2 minutes please? పావని, వెళ్లే ముందు ఒక్క విషయం. ఈసారి నీ దగ్గర ఒక కత్తి పెట్టుకో. ఏంటి అర్థమైందా? ఎందుకంటే ఎవరైనా నీ మాట వినలేదంటే సటాక్. యు నో వాట్ టు డు. అయినా ఎవరన్నారు నీతో నాకు సారీ నాకు కాదు, నువ్వు తనకి శాలరీ ఇవ్వాల్సి వస్తుందని. తను నా కోసం ఫ్రీగా పనిచేస్తోంది. ఫ్రీగా ఎందుకు పనిచేస్తోంది? ఇప్పుడు నీకు ఫ్రీతో కూడా ప్రాబ్లం ఉందా? అంటే నా ఉద్దేశం మీకు అసిస్టెంట్ అవసరం ఏమొచ్చింది అని. ఒకవేళ నీకు అసిస్టెంట్ అవసరం ఉంటే మరి నాకెందుకుండదు? ఐఎమ్ ఫేమస్, ఐఎమ్ సెలబ్రిటీ. నీకంటే ఎక్కువగా నాకే అసిస్టెంట్ అవసరం ఉంటుంది. అందుకని ఈ రోజు నుంచి నీ అసిస్టెంట్ అవుట్, నా అసిస్టెంట్. అసలు తను ఇక్కడ ఎన్ని రోజులు ఉంటుంది? ఎన్ని రోజులు నువ్వు ఈ ఇంట్లో ఉంటావో అన్ని రోజులు తను ఉంటుంది. ఒకవేళ తను ఇంట్లోంచి వెళ్ళిపోవాలని నువ్వు అనుకుంటే అప్పుడు నువ్వు కూడా వెళ్ళిపోవచ్చు. నేను చూస్తాను ఎవరు ఇన్ అవుతారు, ఎవరు అవుట్ అవుతారని. మేడం, ఒక్క విషయం. ఈసారి ఒకవేళ నా డోల్ నీతో ఈ గదిలోకి వెళ్ళకూడదు అని చెప్పిందనుకో, రావడానికి ప్రయత్నం చేయకు. ఒకవేళ కొట్టేసిందనుకో, రోజంతా ఏడుస్తూ ఉండాల్సి వస్తుంది. వచ్చింది పెద్ద బాస్ అవ్వడానికి. నేను చెప్తాను టార్చర్ అంటే ఎలా ఉంటుందో. ఒకవేళ ఈరోజు మనం ఈ డబ్బు తీసుకుంటే మనకున్న ప్రాబ్లమ్స్ అన్ని దూరం అయిపోతాయి. నేను ఎంత సంతోషంగా ఉన్నానో చెప్పలేకపోతే. ఏం చేస్తున్నావు? ఎవరైనా విన్నారంటే ఈ ప్లాన్ ఎక్కడితో అంతమైపోతుంది. కంట్రోల్ యువర్ ఎమోషన్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, రఘు అంటే మీరేనా? అవును, నేనే రఘు అంటే. ప్రజ్ఞ మేడంకి పియని. ఈ బ్రీఫ్ కేస్ని ప్రజ్ఞ మేడంకి ఇవ్వాలి. మేడం చెప్పారు మీరు వస్తారని. నేను మీకోసమే వెయిట్ చేస్తున్నాను ఇక్కడ. ఈ బాక్స్లో క్యాష్ ఉంది, కాస్త జాగ్రత్తగా ఇవ్వండి. ఓకే, ష్యూర్. బహుశా ఇందులో చాలా క్యాష్ ఉన్నట్టుంది. దీన్ని నేను సేఫ్గా పెట్టాల్సి ఉంటుంది. తర్వాత మేడంకి ఇచ్చేస్తాను. అరే, ఏం మనిషివి నువ్వు? అసలు మీ మేడంకి తల పగిలిపోతుందని నిన్ను టీ తీసుకురమ్మని చెప్పింది, కానీ నువ్వు ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు.
అయితే మీరు దీన్ని జాగ్రత్త చేయండి. ఆ. నేను వెళ్ళి టీ పెట్టి తీసుకొస్తాను. ఆ, అక్కకి ఏమై ఉంటుంది? వేడిగా తీసుకురా. రావట్లేదే. ఏయ్, ఏం చేస్తున్నారు? టీ పెట్టే పని అయితే మీరు చేయాల్సిన పని కదా, మరి నేనెందుకు పెట్టాలి? మా ఇద్దరిదా? ముందు ఈ బాక్స్ ఇవ్వండి. ఇప్పుడు మీ ఇద్దరు వెళ్ళి మేడం కోసం టీ పెట్టండి. అన్నట్టు ఒక కప్పు టీ నా కోసం కూడా, ఇక అది కూడా వితౌట్ షుగర్. ఆలియా, నాకు అనిపిస్తోంది మనకు ఒక పని బాగా వచ్చని, అది కూడా కిచెన్ పని. చిషడప్పుకే. ఇప్పుడు నేను చెప్పిన పని చెప్పినట్టు చేయి. పద. బుల్బుల్, నేను చాలా ప్రయత్నించాను చెప్పడానికి, అర్థం చేసుకోవడానికి. నేను అన్నీ ట్రై చేశాను. అసలు మీ అక్కకి ఏం కావాలో అర్థం కావట్లేదు. మా అక్క అంటే నీ కొద్దిన కదా? తను నన్ను మిస్టర్ ప్రవీణ్ కుమార్ అని పిలిస్తే మరి నేనెందుకు వదిన అని పిలవాలి? తను నాతో ఎలా బిహేవ్ చేసిందో తెలుసా? అభితో కూడా అలాగే బిహేవ్ చేస్తూ ఉంటుంది. నువ్వు చూసావు కదా ఎంత కంగారుగా ఉన్నాడో అభి. అవును, బావగారు కంగారుగానే ఉన్నారు. ఆయన అందరి గురించి చాలా ఆలోచిస్తారు. అందుకే మనం వెళ్లకుండా ఆయన ఆపారు. మనం వెళ్లి ప్రజ్ఞ అక్కని కలవడం ఆయనకు అస్సలు ఇష్టం లేదు. ప్రజ్ఞ అక్క మనల్ని కూడా ఇన్సల్ట్ చేయకూడదనే ఆయన అలా చేశారు. బుల్బుల్, ఆ విషయం కరెక్టే, నేను అర్థం చేసుకోగలను ఇదంతా. కానీ ఇలా ఎన్ని రోజులు నడుస్తుంది? నేను నీకు చెప్తున్నాను, ఒకవేళ ఒక్కసారి అభి కోపం వచ్చిందంటే, తన టెంపర్ లూజ్ అయ్యాడంటే, అప్పుడు నేను కూడా వాడిని ఆపలేను. ప్రవీణ్, ఒక మాట చెప్పనా? చెప్పు. నీకు కోపం రాదు కదా? చెప్పు బుల్బుల్. మనం ఇద్దరం అక్కడికి వెళ్ళినప్పుడు ఇంట్లో అందరూ అలా పనిచేస్తూ ఉంటే వాళ్ళని చూసి నాకెందుకో చాలా బాగుందనిపించింది. ఐ విష్ అక్కడ ఆలియా కూడా ఉండాల్సింది. తను పనిచేయడం చూశానంటే నాకు చాలా సంతోషంగా ఉండేది. అలాగా? నీకు చాలా సంతోషంగా ఉంటుందా? నిజం చెప్పాలంటే నువ్వు కరెక్ట్గానే చెప్పావు బుల్బుల్. అక్కడ ఉన్న వాళ్ళందరికీ అభి డబ్బు ఎంజాయ్ చేయడం మాత్రమే తెలుసు. ఒక రకంగా చూస్తే ప్రజ్ఞ వదిన సరిగ్గానే చేస్తుంది, వాళ్ళ చేత ఇంటి పనులు చేయిస్తూ. ఎంతైనా వాళ్ళకు కూడా అర్థం కావాలి కదా, ఇంటి పనులు చేయడం అనేది ఎంత కష్టంగా ఉంటుందో. దానికంటే ఎక్కువ డబ్బు సంపాదించడానికి కష్టపడాలని. ఏది ఏమైనా ప్రజ్ఞ వదిన ఒకవేళ అభితో అలాంటి పనులు ఏమైనా చేయించిందంటే అప్పుడు నేను సైలెంట్గా ఉన్నాను. అది అప్పుడు చూసుకుందాంలే. నువ్వు కార్ కాస్త ఫాస్ట్గా డ్రైవ్ చేయి, అమ్మ ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటుంది. యాక్చువల్లీ నో, కార్ ఫాస్ట్గా పోనివ్వను. ఎందుకు? ఎందుకంటే నిన్ను వదలాలని లేదు కాబట్టి. కానీ నన్ను డ్రాప్ చేయాల్సిందే కదా? ఎందుకు? ఎందుకా? ఎందుకు? ఎందుకో నీకు తెలుసు కదా ప్రవీణ్. దింపాల్సిందే కదా. ఒకవేళ నేను దింపలేదంటే రేపటి నుండి ఆంటీ గారు నిన్ను నాతో పంపించడం మానేస్తారు. పద, ఇంటికి వెళ్దాం. తన గురించి తను ఏమనుకుంటోంది నేను కూడా చూస్తాను. ఈ ఫ్రీ అసిస్టెంట్ ఆయనతో ఎన్ని రోజులు ఉంటుంది అని. సారీ. ఇట్స్ ఓకే. ఈ అసిస్టెంట్ ఇక్కడి నుంచి పారిపోవాలంటే నేనేం చేయాలి? ఈ రోజు రాత్రికి తనని దయ్యంలాగా భయపడినా వద్దులే, తనకంటే ఎక్కువ నేనే భయపడతాను. తనని అన్నోన్ నంబర్ నుండి బ్లాక్మెయిల్ చేస్తాను. వద్దులే, ఒకవేళ పోలీస్ కేసు అయిందంటే తిన్నగా నా మీద అనుమానం వస్తుంది నేనే ఏదో చేశానని. తన భోజనంలో మోషన్స్ టాబ్లెట్ కలిపేస్తాను. బాత్రూమ్ చుట్టూ రౌండ్లు కొడుతూ ఉంటుంది. పాపం తన ఆరోగ్యం పాడిందంటే నేను అసలు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను? యువర్ ద బాస్, తిన్నగా ఆర్డర్ వి. అక్క, చెప్పు. మీ ఆఫీస్ నుంచి ఒక అతను వచ్చాడు, అలాగే ఈ బాక్స్ ఇచ్చి వెళ్ళాడు. కాసేపు నువ్వే పట్టుకో. నువ్వెళ్ళి మీ బాస్కి చెప్పు, నేను ఒకసారి లోపలికి వెళ్ళాలి, ఈ బాక్స్ ని లోపల పెట్టాలి సేఫ్గా అని. ఓకే సార్. అది ప్రజ్ఞా మేడం అంటున్నారు, ఆవిడ ఒకసారి రూమ్లోకి రావాలట బాక్స్ పెట్టడానికి. రూమ్లో బాక్స్ పెట్టాలా? అవును. అర్థమైంది. బాక్స్ వంకతో తన రూమ్లోకి రావాలనుకుంటోంది. తనతో లోపలికి వచ్చి నన్ను రూమ్ నుంచి బయటికి పంపించాలనుకుంటోంది. చూస్తాను ఈ రూమ్లోకి అసలు ఎలా వస్తుందో. సార్, నేను ఆవిడకి ఏమని చెప్పాలి? తనతో చెప్పు నేను బట్టలు మార్చుకుంటున్నానని, తర్వాత రమ్మను. ఓకే సార్. ఈ ప్రజ్ఞ లోపలికెందుకు వెళ్ళడం లేదు? వెళ్తుందిలే, లోపలికి వెళ్ళకపోతే ఇంకెక్కడికి వెళ్తుంది? తను ఒక్కసారి ఆ బాక్స్ మన చేతికి దక్కింది అంటే తర్వాత చెప్తాను. ఈ ప్రజ్ఞ అసలు మన మీద ఎలా ఆర్డర్స్ వేస్తుంది? సార్ అన్నారు ఆయన బట్టలు మార్చుకుంటున్నారు, అందుకని మిమ్మల్ని తర్వాత రమ్మన్నారు. బట్టలు మార్చుకుంటే మరి నువ్వు అసలు ఇది బట్టలు మార్చుకునే టైం కాదు కదా. నాకు అబద్ధం చెప్తున్నారు కదా. ఆయన్ని నేను బయటికి రప్పిస్తాను. ఓకే ఓకే. అమ్మమ్మా!
నానమ్మ ఎవరైనా లేపండి! అమ్మమ్మ! నానమ్మ అమ్మమ్మని వెతకండి! నానమ్మ ఏమైంది అమ్మమ్మ! నానమ్మ ప్రజ్ఞ నువ్వు అబద్ధం చెప్తుందని చెప్పలేవా నాకు సార్ నేను ఏదో ఒకటి చెప్పేలో Shut up! ప్రజ్ఞ చూడు ఇది చీటింగ్ నువ్వు అబద్ధం చెప్పి లోపలికి వెళ్ళావు మీరు కూడా అబద్ధం చెప్పారుగా, దీన్నే అంటారు టిట్ ఫర్ టాట్ అని. చూపిస్తాను తనకి ఏదో ఒక రోజు నా చేతికి చిక్కుతుంది కదా. ఇంతకి నీ విప్ ఎక్కడుంది? ఆ విప్తో నేను నిన్ను విప్ చేస్తాను. ముందు ఇక్కడే నిలబడు. తలుపుని ఇటెక్కడికి వెళ్తున్నాను నేను? ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? నేనేం ఆలోచిస్తున్నానంటే మనం కాస్త వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎవరి కోసం వెయిట్ చేయాలి? అయినా నువ్వు నాకెందుకు చెప్పలేదు? ఓ గాడ్, నీ కోసం వెయిట్ చేయాలి పిచ్చిదాన. నా కోసమా? ఆలియా, ఇప్పుడు మనం ఏం చేయాలి? అంటే ఆ డబ్బు మన చేతికి ఇంకా చిక్కలేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తాం? యూనో నేనేమంటున్నానంటే మనం తన గొంతు మీద కత్తి పెట్టి డబ్బంతా లాగేసుకుందాం. ఇక చాలు తను ఆపు. నీకు సరిగ్గా మాట్లాడటం రాకపోతే కనీసం నోరు మూసుకొని ఉండొచ్చు కదా. నోరు మూసుకున్నందుకే ఈ గతి పట్టింది. ఒకవేళ నేను నోరు మూసుకుని ఉన్నానంటే అప్పుడు ఆ ప్రజ్ఞ ఏదో ఒక రోజు మనల్ని కనీసం ఊపిరి కూడా తీసుకునివ్వదు. ఆలియా, మనం ఏదో ఒకటి చేయాలి. వి నీడ్ మనీ. చచ్చాను నేను. చాలా తలనొప్పిగా ఉంది. ఇంత పని నా చేత నా బండ అత్తగారు కూడా చేయించలేదు, కానీ ఈరోజు ఈ హిట్లర్ ప్రజ్ఞ చేస్తోంది. అమ్మా, నా కాళ్ళు, నా చేతులు బట్టలు ఉతికి ఉతికి బ్రష్ లాగా అయిపోయాయి. వైశాలి, ఒకవేళ నువ్వు ఇలాగే బట్టలు ఉతుకుతూ ఉన్నావంటే అప్పుడు నీ చేతిలో ఉన్న అదృష్ట రేఖ కూడా పోతుందేమో. వైశాలి వదిన, నీలో నువ్వే ఎందుకు మాట్లాడుకుంటున్నావు? పైగా ఇదేంటి, పెడిక్యూర్ చేసుకుంటున్నావా? నేనేమైనా పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? లేదు కదా, మరెందుకు అలా ప్రశ్నిస్తున్నా? అయినా అందరి ముందు ఓపెన్ గా నేను పెడిక్యూర్ ఎందుకు చేసుకుంటాను? అరే, ఆ హిట్లర్ ప్రజ్ఞ నన్ను చూసిందంటే నేను ఇంతవరకు మెనిక్యూర్ పెడిక్యూర్ చేయించుకునేలేదు, కానీ వాటితో పాటు తను నాకు ఈ వేడినీళ్లు ఇంకా ఈ ఐస్ ప్యాడ్ దీనికి కూడా డబ్బులు అడుగుతుంది. ఈ ఇంటి పని మనిషిగా మార్చేసింది తను నన్ను. మాకైతే పెద్ద 5 స్టార్ ట్రీట్మెంట్ దొరుకుతుంది కదా. నేను ప్రెగ్నెంట్ కదా, అందుకే నాకు క్లినిక్ పని ఇచ్చింతాను. లేకపోతే నేను కూడా మీలాగే ఇక్కడ కూర్చొని అమ్మ ఇక్కడ నొప్పి అక్కడ నొప్పి అనేదాన్ని. వైశాలి వదిన, మీ దగ్గర ఏమైనా డబ్బులున్నాయా? ఉన్నాయి. 100-200 ఉంటాయి నా దగ్గర. కావాలా? హ్యావ్ యూ లాస్ట్ ఇట్? 100-200 గురించి మాట్లాడడం లేదు నేను. 1,00,000-2 లక్షలు కావాలి నాకు. నీకేమైనా పిచ్చా? అంటే పొద్దుటి నుంచి నేనే దొరికాను నీకు ఆడుకోవడానికి. కనీసం 1000 రూపాయలు చూసి చాలా ఏళ్లు గడిచింది. ఇక నువ్వేమో 1,00,000 రూపాయల గురించి మాట్లాడుతున్నావు. నాకైతే కనీసం ఇది కూడా తెలియదు 1,00,000కి ఎన్ని సున్నాలుంటాయో. ఒకవేళ నా దగ్గర డబ్బులు ఉన్నా సరే నేనెందుకు ఇవ్వాలి? ఎందుకు మీకు అంత ఎక్కువ డబ్బు ఎందుకు? ఆ ప్రజ్ఞని ఇంటి నుంచి బయటకు పంపించేయడానికి. అదేంటంటే మనం ఒక లాయర్ని హైర్ చేసుకోవాలి. అతని ఫీజు చాలా ఎక్కువగా అడుగుతున్నాడు. మనం అతన్ని హైర్ చేసుకుంటేనే కానీ ఆ ప్రజ్ఞని ఇంటి నుంచి బయటకు పంపించేలేం. అదంతా నిజమే, కానీ అంత ఎక్కువ డబ్బు అడిగే లాయర్ని మనమెందుకు హైర్ చేసుకోవాలి? నాకైతే అంటే నాకు ఒక అమ్మాయి తెలుసు, తను మనకి హెల్ప్ చేస్తుందేమో. ఎవరు తను? అయినా మాకు చెప్పండి, మేము తన్ని కలవాలి. కలవండి, కానీ తను ఇక్కడికి రాదు. మనమే తన దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. ఇందులో ప్రాబ్లం ఏముంది? మనమే తన దగ్గరికి వెళ్దాం. మీరే చెప్పండి ఎప్పుడు వెళ్దాం. వి విల్ బి రెడీ, రైట్ తను? అయితే ఇప్పుడే వెళ్దాం. ఓకే, ఇప్పుడే వెళ్దాం. ఆ ప్రజ్ఞని ఎంత త్వరగా ఇంటి నుంచి పంపించేస్తే అంత మంచిది మనకి. లెట్స్ గో. పదండి. ఇటీ దీన్ని కబోర్డ్లో దాచిపెడతాను. అక్కడ వద్దు, కబోర్డ్లో వద్దు. బెడ్ కింద కూడా వద్దు. రఘు, త్వరగా రా. బుక్ షెల్ఫ్ ని ముందుకు లాగు. అక్కడ అసలు కనిపించడం లేదు. తనకెలా తెలుస్తుంది? ఒక పని చెయ్యి, ఆ బ్రీఫ్ కేస్ అక్కడి నుంచి తీసి పిల్లోలు వెనకాల పెట్టు. లేదు, అది కూడా కనిపించడం లేదు. పిల్ల కాస్త కిందకు దించు. చాలు, పర్ఫెక్ట్. రఘు, చెప్పేది విను. నాకు కాస్త పనుంది, వెళ్తున్నాను. కానీ నేను మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు నువ్వు ఈ గది దగ్గరే ఉండాలి. ఎవరైనా ఈ గదిలోకి వచ్చారంటే వాళ్ళ మీద కన్నేసుంచు. అలాగే ఏమైనా జరిగిందంటే నాకు చెప్పాలి. అలాగే అక్క, మీరు అస్సలు కంగారు పడకండి. మీరు ఎలా చెప్తే నేను అలాగే చేస్తా. వెరీ గుడ్ రఘు.
ఏం చేస్తున్నారు? ఎవరూ లేరు, రారా. ఇందు బయటికెళ్ళింది, రామ్మా. నా బంగారు తల్లి, అమ్మమ్మ గుర్తొచ్చిందా నీకు? అమ్మమ్మ, నాకు మీ అందరి చేత ఇలా పనులు చేయించడం నాకు అస్సలు నచ్చలేదు. మనసు చాలా బాధగా ఉంది, అందుకే వచ్చాను. ఇలా వచ్చి కూర్చో. ఈ రోజు మనం దొరికిపోయేవాళ్ళం. ఇంకా నయం, ఈ రోజు మనం బతికిపోయాం. అవునమ్మమ్మ, చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. మనం ఒక పని చేద్దాం, మనం కలుసుకునే టైము, చోటు ఫిక్స్ చేసుకుందాం. అవునమ్మమ్మ, ఇదే కరెక్ట్గా ఉంటుంది, లేకపోతే మనం దొరికిపోతాం. ఇంతకీ ఇది చెప్పు, ఆ అసిస్టెంట్ని ఏం చేశావు? పారిపోయిందా లేదా? ఇంకా పారిపోలేదమ్మమ్మ, కానీ మీరేం కంగారు పడకండి. దాని గురించి నేనేదో ఒకటి చేస్తాను. ఇది నాకు ముందే తెలుసులే, నువ్వు వాడి అసిస్టెంట్ని తప్పకుండా పంపించేస్తావని. కానీ అమ్మమ్మ, ప్రస్తుతం నేను దాని గురించి ఆలోచించడం లేదు. నేనిప్పుడు వేరే దాని గురించి ఆలోచిస్తున్నాను. అయితే చెప్పు ప్రజ్ఞ. చూడండి అమ్మమ్మ, నేను ఇంటికి వచ్చి అందరికీ నమ్మకం కలిగించాను నేను ఇంటి యజమానురాల్ని అని. అందరూ నాకు భయపడుతున్నారు, నా ఆర్డర్స్ని పాటిస్తున్నారు. కానీ నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో ఆ పని చేసే టైం వచ్చింది ఇప్పుడు. అమ్మమ్మ, నేను ఆలియా ఇంకా తన్ను నిజం అందరి ముందు బయట పెట్టడానికి ప్లాన్ వేశాను. రండి రండి రండి, నేను చెప్పింది ఆవిడ గురించే. మీరు మమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చారు? మీకు ఏమైనా మతిపోయిందా? మమ్మల్ని ఎందుకు ఇలాంటి చోటుకి తీసుకొచ్చారు? ఇక్కడ చాలా చీకటిగా ఉంది, కరెంట్ పోయిందా ఏంటి? ఎందుకు ఇలా పిచ్చోళ్ళలా మాట్లాడతారు? ఎవరైతే ఎదుటి వాళ్ళ లైఫ్లో వెలుగును తీసుకొస్తుంటారో వాళ్లే ఇలాగ చీకట్లో ఉంటారు. సీతమ్మ చాలా ఫేమస్ జ్యోతిష్యురాలు. ఇప్పుడు ఈవిడ మీ ఇద్దరికి సాయం చేస్తారు. కార్డ్ ఆడి చెప్తారు. నా ఉద్దేశం ఏంటంటే, కార్డ్స్ చూసి మీకు చాలా బాగా తెలుసు కదా నేను ఇలాంటి నాన్ సెన్స్ల మీద అస్సలు నమ్మకం పెట్టుకోనని. తను లెట్స్ గో. ఆలియా, కొంచెం ఆగండి, అలా వెళ్ళకండి, ఆవిడ కోపం వస్తుంది. అంటే ఆవిడేం చెప్తే అది పూర్తిగా నిజమైపోతుంది. కొద్ది రోజుల క్రితం ఈవిడ నా ఫ్రెండ్ ఒక ఆవిడ గురించి భవిష్యవాణి చెప్పింది తెలుసా? తన భర్తకి తనతో ఇక డివోర్స్ అయిపోతుందని చెప్పింది. తనకు డివోర్స్ అయిపోయా. అంటే మీరు కూడా నాకు డివోర్స్ చేయించాలనుకుంటున్నారా? అది కూడా పెళ్లికి ముందే? ఆలియా, ఇవిడికి పిచ్చి పట్టింది, ఇక్కడి నుంచి పద. వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, కానీ గుర్తుంచుకోండి, మీకున్నటువంటి డబ్బు ప్రాబ్లం సాల్వ్ కావు. ఎక్కడికి వెళ్ళాలి? ఈ ప్రజ్ఞ రూమ్లోకి దూరింది. నేను వాష్రూమ్కి వెళ్ళాలి. నానమ్మ రూమ్కి వెళ్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, వాట్ ఇస్ ఇట్? సార్, మీరు నాకు చెప్పనే లేదు అసలు మీరు డిన్నర్కి ఏం తింటారని. ఇది ఇల్లా లేక రెస్టారెంటా? నన్ను భోజనం ఆర్డర్ గురించి అడుగుతున్నావు? ఇంట్లో ఏది వండితే నేను అదే తింటాను, ఎనీథింగ్. సార్, అది మీకు మూడ్ బాలేదు కదా, అందుకని నేను అనుకున్నాను. ప్లీజ్ నువ్వు వెళ్ళి రాబిన్ అడుగు. తనకు తెలుసు నాకు ఏది ఇష్టం లేదని. క్విక్ గో 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 గో. ఇక అమ్మమ్మ, ఇప్పుడు నేను ఏదైతే చేస్తున్నానో అదంతా కూడా ప్లాన్లో ఒక భాగం. ఈ రోజు నేను వాళ్ళిద్దరిని ఎంతగా ఇన్సల్ట్ చేస్తానంటే వాళ్ళిద్దరికీ ఎంతో కోపం వస్తుంది. అలాగే ఆ కోపంలో వాళ్ళిద్దరూ ఖచ్చితంగా ఏదో ఒక తప్పు చేస్తారు, దొరికిపోతారు. నీ ప్లాన్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఏ పనైతే నీతి ఇంకా నిజాయితీతో చేయడం జరుగుతుందో దానికి ఆ భగవంతుడు కూడా తోడుగా నిలబడతాడు ప్రజ్ఞ. కానీ అమ్మమ్మ, భగవంతుడి ఆశీర్వాదంతో పాటు నాకు మీ ఆశీర్వాదం కూడా చాలా అవసరం. అమ్మమ్మ, మీరు నాకు తోడుగా ఉన్నారు అంటే నేను ఒంటరిగా లేను అనే ధైర్యం నాకెప్పుడూ ఉంటుంది. అమ్మమ్మ, ఇక ఆ ఆలియా ఆయనకి అబద్ధాలు చెప్పి ఆయన నుండి ఆయన కష్టార్జితాన్ని లాగేసుకోవాలనుకుంది. తనకి నిజానికి ఉన్న బలం ఏంటో చూపిస్తాను. అమ్మమ్మ, మీరు నాకు తోడుగా ఉన్నారు అంటే నేను ఒంటరిగా లేను అనే ధైర్యం నాకెప్పుడూ ఉంటుంది. అమ్మమ్మ, ఇక ఆ ఆలియా ఆయనకి అబద్ధాలు చెప్పి ఆయన నుండి ఆయన కష్టార్జితాన్ని లాగేసుకోవాలనుకుంది. తనకి నిజానికి ఉన్న బలం ఏంటో చూపిస్తాను. ఇక తన్ను ఆయన్ని మోసం చేసి నా నుండి వేరు చెయ్యాలనుకుంది. తనకి నా కుంకుమకున్న బలం ఏంటో చూపిస్తాను. ఆ తర్వాత ఒక్కొక్కరిగా ఆయనకి ఎవరైతే శత్రువులున్నారో వాళ్ళందరి నిజాన్ని నేను ఆయన ముందుకు తీసుకొస్తాను. ఆ తర్వాత ఆయన్ని ఎవ్వరూ మోసం చేయలేరు. ఇక దీని ప్రారంభం
దీని ప్రారంభం ఆలియా ఇంకా తన్నుతోనే అవుతుంది. అన్నిటికంటే ముందు నేను వాళ్ళిద్దరి నిజాన్ని అందరి ముందు బయట పెడతాను.